మత్తయి సువార్త 24వ అధ్యాయం. ప్రభు చెప్పిన మాటలు చూడండి. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చది. అందుకైన మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను. ప్రభు చెప్పిన మాట అది కూల్చివేయబడింది. నిజంగానే క్రూరుడైన టైటస్ చక్రవర్తి ఆ దేవాలయాన్ని కూల్చివేసేశాడు. నాటి నుండి నేటి వరకు కూడా ఇశ్రాయేలీలకి ఆలయం లేదు. మనం పలుమారులు వింటూ వచ్చాం. ఆ స్థలంలో మసీద్ కట్టబడ్డం. యూదులకి ఇప్పుడు ఆలయం లేదు. దాన్నే ఆలయం కట్టాలి, మూడో మందిరం కట్టాలి అన్న మాట వింటున్నాం కదా. అక్కడే కట్టాలని ఇశ్రాయేలీలు, ఆ స్థలమే వివాదం కొనసాగుతుంది. ప్రభు చెప్పిన మాటలు చూడండి. ఇప్పుడు ప్రభు వారిని తీసుకొని వెళ్ళి ఒలివల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులానికి ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవని మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లా, నేను ఎవడునూ మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారముల గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నది, కానీ అంతము వెంటనే రాదు. జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపలు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ప్రభు ఈ విషయాలు చెప్తూ ఇంకా జరగబోయే సంగతులు విపులంగా ప్రస్తావించాడు శిష్యులతో. నేనే క్రీస్తునంటూ చాలామంది వస్తారని ప్రభు చెప్పాడు. నేనే అంటే మతపరమైన మోసం మన మట్టుకు ఈ కాలంలో మనం చూసినప్పుడు, గత కాలము మనం విన్న వాక్యానికి, నేటి దినాన మనం విన్న వాక్యానికి, గత కాలంలో మనం విన్న సువార్తకి, నేటి దినాన మనం వింటున్న సువార్తకి, గత కాలంలో దేవుని కొరకు త్యాగమై దేవుణ్ణి సువార్త ప్రకటించుటయే, క్రీస్తును మహిమపరచుటయే, ఆత్మల సంపాదనే ధ్యేయంగా దేవుని కొరకు బ్రతికిన సేవకులు తెలుసు మనకి. కానీ నేటి దినాన ఎక్కడ చూసిన మోసం కాదంటారా? మనకి ముందు జీవించిన వారు ఇప్పుడు కూడా మనం దేవుని కొరకు రోషంగా బ్రతికిన వారు లేరా? ఉన్నారు. కానీ ఎక్కువ మోసం. సంఘం మోసపోతుంది ఈ చివరి దినాల్లో. సంఘము యెజబెలు నుండనిస్తుంది మోసం. సాతానుడు సంఘములో తిష్ట వేసుకుని కూర్చొని ఇచ్చారు వాడిని. వాక్యానికి తావు లేదు, వాక్యానికి చోటు లేదు. దేవుని సంఘములో సాతాను ఆధిపత్యం చేస్తున్నాడు. ఆశ్చర్యంగా ఉంది కదా. ఇదేంటి? అవును, ఇది చివరి దినాలు. గత కాలంలో, నేటి కాలంలో ఉన్నారు దేవుని కొరకు రోషంగా పనిచేస్తున్న వాళ్ళు. దేవుని కొరకు రాజ్యాన్ని కట్టారు, కానీ నేటి దినాన మోసంతో సొంత రాజ్యాలు కడుతున్నారు. గత కాలాన్ని చూస్తే మనం ఆ రాజ్యంలో ఆత్మలను చేర్చి, అది క్రీస్తు రాజ్యం, అది క్రీస్తు ప్రభు అధికారానికి అప్పగించారు. కానీ నేటి దినాన నా రాజ్యానికి, నా సంఘానికి నేనే ప్రభుని కాదంటారా? చూడండి చుట్టుపక్కల ఎంత మోసం. సువార్త ప్రకటించబడుతుందా? దేవుని మహింపరుస్తున్నారా? పైగా చూడండి, నేటి దినాన సంఘానికి వచ్చేవారు ఎంత మోసపోతున్నారంటే, ఎంత భ్రమలో ఉన్నారంటే, దేవుని కొరకు రోషం ఉండదు వాళ్ళకి. ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకు రోషం ఉండదు, కానీ వాళ్ళ అయ్యగారిని ఏమన్నట్టు ఊరుకోరు. ఒక్కసారి ఆలోచించాలి. ఇదేమంటారు తెలుసా? మోసపోతున్నాం. అయ్యగారు, అమ్మగారు, దేవుడు లేడక్కడ. దేవుని మహింపరచవలసిన సంఘాలలో, దేవుని ఘనపరచవలసిన సంఘాల్లో అయ్యగారే దేవుడుగా, అమ్మగారే దేవతగా చలామణి అవుతూ సొంత రాజ్యాలు కట్టుకుంటూ ఈ రాజ్యాల జైత్రయాత్రలో చిన్న చిన్న సంఘాలను ధ్వంసం చేస్తున్న దగాకోరు మోసకారులు నేటి దినాన మన చుట్టుపక్కల
సంఘం మోసపోతుంది. ప్రభు అదే చెప్పాడు. మతపరమైన అల్లుకొల్లోలాలు. ఈరోజు చూడండి, ప్రజలు చాలామంది ఏది నమ్మాలి? నేను వస్తా, బైబిల్ చూపిస్తా, నేను చెప్పేది వాక్యానుసారంగా ఉంది, నన్ను నమ్మండి అంట. ఇంకొకళ్ళు వస్తారు, వాళ్ళని నమ్మండి అంటారు, ఇంకొకళ్ళు వస్తారు, వాళ్ళని నమ్మండి అంటారు. ఎవరు నమ్మాలి? దేవుణ్ణి నమ్మాలి, వాక్యాన్ని నమ్మాలి. ఈ దినాన ప్రజలు ఎందుకు మోసపోతున్నారు తెలుసా? వాక్యం తెలియకపోవడం ద్వారా. ఇంకా మోసపోతున్నారేమో, నిత్య నరకానికి వెళ్తాం, నిత్య నాశనానికి వెళ్తాం. నేను భక్తి చేస్తున్నాను, మన అయ్యగారు మన అమ్మగారు మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళరు, మన డాడీ మమ్మీలు మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళరు. వింటున్నారా? క్రీస్తు నమ్మండి, ఈ భక్తిని పరీక్షించుకో. చివరి దినాల్లో మోసపోతున్నావు. క్రీస్తుకు కావాల్సిన నీ హృదయం, క్రీస్తుకు కావాల్సిన నీ జీవితం. కళంకము మచ్చ డాగు అట్టిది ఏది లేని జీవితం కావాలి. మోసపోతున్నారా? నేటి దినాన్ని చాలామంది మోసపోతున్నారు. ఈ దినాన మోసపోతున్నామో జాగ్రత్త, ఆలోచించండి.